వరల్డ్ వ్యూస్ మనకు తెలుసు, ప్రాపంచిక దృక్పథాలు అంటారు. సో ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంది. ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకి ఒక వరల్డ్ ఆ యొక్క ఇజమ్స్ను ఫాలో అవుతున్నారు. దీన్నే వరల్డ్ వ్యూస్ అంటారు. కొంతమంది దేవుడు ఉన్నారని నమ్మేటువంటి వారు ఉంటారు, వారిని థీయిస్టులు అంటాం మనం. థీయిజం అనేటువంటి మాట, థియోస్ అంటే గాడ్, ఇజం అంటే సైన్స్, దేవుని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని థీయిజం అంటారు. దానికి ఆపోజిట్ ఉంది ఎథియిజం కదా. ఎథియిజం అంటే దేవుడు లేడు అని వాదించేటువంటి వారు కూడా ప్రపంచంలో ఉన్నారు. ఎక్కువగా ఈ రోజున పెరుగుతున్నారు అమెరికాలో. ఆ తర్వాత మనకు తెలుసు పాలిథియిజం గురించి. పాలిథియిజం అంటే పాలి అంటే మెనీ అని అర్థం, బహుదేవతారాధన. దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడు కాదు, సర్వశక్తిమంతుడు ఒకడు కాదు, సర్వజ్ఞాని ఒకడు కాదు, చాలామంది ఉన్నారు, లెక్క పెట్టాలే కానీ 33 కోట్ల మంది ఉంటారు అనేటువంటి నమ్మేటువంటి సిద్ధాంతాన్ని పాలిథియిజం అంటారు. ఆ తర్వాత ప్యాంథియిజం అనేటువంటి ఒక వాదం ఉంది, వరల్డ్ ఉంది. ప్యాంథియిజం అంటే అద్వైతవాదం, అంటే ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూసేటువంటి అనుభవం అన్నమాట. మీరు చూడాలి కానీ ఈ ఫ్లవర్లో కూడా దేవుడు ఉన్నాడు తెలుసా, ఆ చైర్లో దేవుడు ఉన్నాడు తెలుసా, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు చూసినా అందందే ఉంటాడని చెప్పి ఒక ప్రత్యేకమైన కొటేషన్ తీసుకొచ్చి దేవుణ్ణి అన్నిటిలో చూడాలనుకునేటువంటి భావనను అద్వైతవాదం అంటారు. ఆ తర్వాత ఫైనల్లీ మోనోథియిజం అంటే ఏకేశ్వరవాదం. మోనోథియిజం అంటే ఒకే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ సిద్ధాంతం. ప్రపంచంలో 3 మతాల వారు ఒకే దేవుణ్ణి ఆరాధన చేస్తారు. అందులో క్రిస్టియానిటీ, రెండోది ఇస్లాం, మూడోది జుడాయిజం.